సమభావం. ఒకప్పుడు గురు గోవింద్ నిండు కొలువులో ఉండగా సేవకులు ఒకరిని దర్బార్లోకి తీసుకువచ్చి ఆయన ఎదుట నిలబెట్టారు. ప్రభు, ఇతని పేరు కన్హయ్య. ఇతను పరమద్రోహి అని తెలియటం చేత దేవరి ఎదుటకు తీసుకువచ్చాము అని చెప్పారు. కన్హయ్య మర్యాదస్తుడు, ఉదారుడు, మంచి హృదయం కలవాడు. ఈ సంగతి గురుగోవింద్కు బాగా తెలుసు. సరే, ఇతను చేసిన తప్పేమిటి అని గురుగోవింద్ వాళ్ళని అడిగాడు. ప్రభు, మన వీరులు వెళ్ళి ఒక వరస నుంచి శత్రు సైనికులను సంహరిస్తూ ఉంటే కొన ప్రాణంతో ఉన్న ఆ ముసలి సైనికుల గొంతుకలలో నీళ్లు పోస్తాడటీన. మహారాజ్, ఎలా ఉందో ఈ స్వామి ద్రోహం చూడండి అని వాళ్ళు విన్నవించుకున్నారు. ఈ మాటలు వినగానే గురుగోవింద్ కన్హయ్యను పిలిచి, ఏం చెప్తావయ్యా అని ప్రశ్నించాడు. అందుకు కన్హయ్య ఇలా సమాధానం చెప్పాడు. మహారాజ్, నేను యుద్ధరంగం మీద ఉండగా నా దృష్టికి హిందూ సైనికులెవరో ముస్లిం సైనికులెవరో తేడా ఏం తెలియకుండా ఉంది. క్షతగాత్రుడైన ప్రతి వీరునిలోనూ నా కంటికి దైవ స్వరూపమే కనిపిస్తూ ఉంటుంది. అందుచేత వారు వీరు అనే భేదం పాటించక వీరుడన్న వాడికల్లా నా చేతనైనట్టుగా సేవ చేసుకుంటూ ఉన్నాను. ఇదే నా వల్ల జరిగిన తప్పు అని చెప్పాడు. అమృత తుల్యమైన ఈ పలుకులు గురుగోవింద్కు మెరలేని సంతోషాన్ని కలిగించినాయి. వెంటనే కన్హయ్యను చేరదీసుకొని ఆయన్ని ఆశీర్వదించాడు. అంతేకాదు, తన పెట్టెలో నుంచి ఒక డబ్బా తీసి కన్హయ్యకు ఇచ్చి, నాయనా, పడిపోయిన వీరులకు ఆ వీరులు ఏ జాతికి చెందినా సరే నీళ్ళివ్వటమే కాదు, ఈ తైలం తీసుకొని వారి గాయాలకు రాసి కట్టుకట్టి నయం చేయి. జ్ఞానివైన నీవు ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకో. ఇప్పుడు ఈ యుద్ధంలో పోరాడుతున్నది హిందువులు ముస్లింలు కాదు, ఎంతమాత్రము కాదు. ధర్మదేవత బయలుదేరి అధర్మాన్ని అణిచివేయటానికి యత్నిస్తూ ఉన్నది. ఈ సంఘర్షణే లేకుంటే మనమందరము ఒకటే. మనలో మనకు భేదం లేదు, ద్వేషము లేదు అని బోధ చేశాడు. గురువాజ్ఞ ప్రకారం ప్రియశిష్యుడైన కన్హయ్య ఆ తైలం డబ్బా చేతపుచ్చుకొని మానవ సేవ చేసి తరించడానికని మళ్లీ యుద్ధరంగానికి బయలుదేరాడు. తక్కిన శిష్యులందరూ కన్హయ్యను చూచి ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఆయనను అనుసరించి తరించడానికే వారు ప్రయత్నించారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుపుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.